యాల్పాన్నం కోడి కూర తయారు చేస్తున్నాం అనమాట. ఇది శ్రీలంకన్ డిష్. సో అందులో కొబ్బరి పాలు వేసుకొని తయారు చేసుకున్న చికెన్ కర్రీ అండి. సో కావాల్సిన పదార్థాలు ముందే పెట్టేసుకొని రెడీగా ఉన్నాను అనమాట. సింపుల్గా మనం కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్గా మన దగ్గర దొరికే ఐటమ్సే ఇవన్నీ పెట్టేశాను. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షోలోకి వెళ్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మన ఫస్ట్ రెసిపీ యాల్పాన్నం కోడి కూర. దానికోసం మనకి శిరీష మెయిల్ రాశారు. హై స్వప్నక్క, నా పేరు శిరీష, నేను హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నా. నేను ఫస్ట్ టైం శ్రీలంక వెళ్ళినప్పుడు యాల్పాన్నం కోడి కూర డిష్ ట్రై చేశానండి. చాలా బాగుంది. ఆ రెసిపీ మన షోలో చేస్తే బాగుంటుంది స్వప్న గారు అని చెప్పేసి మనకి మెయిల్ పెట్టారు. తప్పకుండా అండి, యాల్పాన్నం కోడి కూర ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, ట్రై చేయండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఎప్పుడు కూడా మెయిల్ చదివినాక పెట్టుకుంటాం. ఈరోజు ముందుగానే పెట్టేసుకున్నాను. మరి వంటలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం యాల్పాన్నం కోడి కూర తయారు చేస్తున్నాం. శ్రీలంక డిష్, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి ఫ్లేవర్తో బాగుంటుందండి. సో ఫస్ట్ ఏంటంటే చికెన్కి మ్యారినేషన్ చేయాలి. ఇక్కడ 1/2 కిలో చికెన్ ఉంది, విత్ బోనే స్మాల్ పీసెస్ తీసుకున్నాను. సో దాంట్లోకి మ్యారినేషన్ కోసం ఫస్ట్ మనం మిరియాలని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మనం తాలింపు అనగానే జీలకర్ర వేస్తాం కదా, ఇందులో మనకి సోంపు వేస్తాం అన్నమాట. ఫస్ట్ ఒకసారి కావాల్సిన పదార్థాలు చెప్తాను. నిమ్మరసం, చికెన్, మిరియాలు, కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కొబ్బరి నూనె, సోంపు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మనకు కావాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ మిరియాలు వేసి జస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె, నెయ్యి, బటర్ ఏం వేయట్లేదు. ఇప్పుడు వీటిని రోట్లో వేసి దంచుకున్నాం. మరీ ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి, ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది. మిరియాలు దంచేటప్పుడు ఎప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మెదుగుతాయి. దంచాక వీటిని సగమేమో చికెన్లో వేస్తున్నాను, సగమేమో మళ్ళీ బౌల్లోకి తీసి పెట్టేస్తున్నా. తర్వాత కర్రీలో వేసుకోవడానికి. ఇప్పుడు మనం చేస్తున్న చికెన్ కర్రీలో ఇదే స్పెషల్ అనమాట. కారం లేదు చూసారా, పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి, మిరియాలు ఉన్నాయి. దీని నుండి వచ్చే ఘాటే మనకి సరిపోతుంది. ఉట్టి మిరియాలతో ఎలా సరిపోతుంది స్వప్న అంటే, ఇప్పుడు మనం కారం అవన్నీ యాడ్ చేస్తున్నాం, కానీ ఒకప్పుడు మన ఇండియాలోనే కుకింగ్ మొత్తం మిరియాలతోనే చేసేవారండి. మిరియాలు చక్కగా వాడాలి, కానీ మంచి రుచితో పాటు మంచి ఘాటు కూడా వస్తుంది. సో అందులో మిరియాల్లో ఉన్న సువాసన కానీ ఘాటును కానీ మరింతగా బయటికి తీయడం కోసమే నేను ఫస్ట్ డ్రై రోస్ట్ చేశాను. అలా వేయించుకున్న మిరియాలని దంచితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిరియాల రసం బాగుంటుంది, మిరియాల చికెన్ బాగుంటుంది, మిరియాల పప్పు బాగుంటుంది. మిరియాలు వేసి కూర ఏది చేసినా సరే రుచిగా ఉంటుంది. అంతెందుకు, కొన్ని మిరియాలు, కొన్ని పచ్చిమిర్చి, కాస్త జీలకర్ర తీసుకొని కచ్చా పచ్చాగా దంచి ఉల్లిపాయలు వేయించి అందులో వేసి ఎగ్ కర్రీ చేయండి. ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది. అది ఏ సీజన్లో తినడానికైనా చాలా బాగుంటుంది. ఇంకొక మంచి టిప్ చెప్పనా, మన దగ్గర తమలపాకులు ఉంటాయి కదండి. ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే డైరెక్ట్గా చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 2 ఆకులు తెంపుకొని అందులో ఒక 7-8 మిరియాలు పెట్టేసి డైరెక్ట్గా కచ్చా పచ్చగా నమిలి చల్ల నీళ్లు తాగితే మన లోపల ఉన్న బ్యాడ్ ఫ్యాట్ వెళ్ళిపోతుందంటండి. చాలా మంచిదంట. అంతేకాకుండా కాల్షియం బాగా వస్తుంది. మిరియాలు తీసుకోవడం మంచిది. దగ్గు, జలుబు చేసినప్పుడే కాదు, దగ్గు, జలుబు, రొంప అలాంటివి రాకుండా ఉండడానికి కూడా మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి. సో ఎప్పుడు కారం వేసి కాకుండా ఇలా ఒకసారి మిరియాలు వేసి చికెన్ని ట్రై చేయండి. ఓకే, మిరియాల కోసమే ఇంత స్టోరీ చెప్పాను కదా, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఇందులో చికెన్లో మిరియాలు, కాస్త నిమ్మరసం వేసుకోవాలి. మిరియాల కోసం యుద్ధాలే జరిగాయండి ఒక టైంలో. కర్ణాటక సైడ్ వెళ్తే మిరియాల తోటలు ఎన్ని కనిపిస్తాయో. ఇందులో కాస్త పసుపు, కొద్దిగా గరం మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు మనం ఇందులో వేసేస్తున్నాం. ఒక్కసారి మిక్స్ చేస్తున్నాం. ఇది సింపుల్ మ్యారినేషన్. ఇది ఇప్పటికిప్పుడు చేసుకున్నా పర్లేదు, మీరు ఒక రోజు ముందు ఓవర్ నైట్ చేసి పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఫస్ట్ స్టెప్ డన్. నెక్స్ట్
సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రోట్లో వేసి వీటిని మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నేను మొత్తం ఒకటేసారి దంచట్లేదండి, ఎందుకంటే ఇది చిన్న రోల్ కదా, ఒకేసారి దంగదు, అంటే మెదగదు నా భాషలో. దీన్ని పక్కన పెట్టేసి ఇంకొంచెం పచ్చిమిర్చి వేసి వెల్లుల్లి వేసి వీటిని కూడా ఇలా దంచుకోవాలి. ప్యాన్ పెట్టేసి కొబ్బరి నూనె వేస్తున్నాం. కొబ్బరి నూనెతో వంట రుచిగా ఉంటుంది, అంతేకాకుండా హెల్దీ కూడా. వేరే ఏ నూనెలైనా సరే కల్తీ చేయొచ్చు, కానీ కొబ్బరి నూనెని కల్తీ చేయలేరంట. కల్తీ కొబ్బరి నూనె వేసాం అనుకోండి, పైనంతా మనకి నురగలు వచ్చేస్తాయి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ మనం ఎప్పుడు వాడతాం. ఇందులో సోంపు వేస్తున్నాను, అలాగే కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు మనం గార్నిష్కి వాడతాం, కానీ ఇప్పుడు మనం తాలింపులో వేస్తున్నాం. పొడువుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాంబార్ ఉల్లిపాయలు మనం సాంబార్లో వేసుకుంటాం కదా, అవే కొన్ని కొన్ని వేస్తూ దంచుతున్నాను. చిన్న రోల్ కదండి, అందుకని. ఒక ఉల్లిపాయని ఒక 2-3 ముక్కలు చేసేసి డైరెక్ట్ గా ఇందులో వేసేస్తున్నాను. చూడండి, అన్ని కచ్చపచ్చగా దంచి వేసేసాను. చూసారా, ఈ కూరకి కత్తిపీట కానీ నైఫ్ కానీ అసలు అవసరమే లేదు. చాకు కత్తిపీట లేని ప్లేస్ లో ఇలాంటి కూరలు వండుకోవచ్చు అండి. అన్ని కచ్చపచ్చగా దంచి వేసేసాను. సో ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత మొత్తం బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. శ్రీలంక చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. మనం కేరళ వెళ్తే ఎలా ఉంటుందో ఇది కూడా చాలా గ్రీనరీ, ఎక్కడ చూసినా కూడా. ఫుడ్ కూడా బాగుంటుంది, వెదర్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉండే వెదరే. ఎక్కువ మనకి బీచెస్ ఉంటాయి, మంచి బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. స్ట్రీట్ ఫుడ్ బాగా దొరుకుతుంది, అండ్ కరెన్సీ కూడా మనకన్నా తక్కువే, అండ్ మంచిగా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో హ్యాపీగా ట్రిప్ వేసి రావడానికి శ్రీలంక ఆల్వేస్ చాలా బాగుంటుంది. ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, సో చికెన్ వేసేసి ఒక్క నిమిషం కొంచెం కొబ్బరి నూనెలో వేగాలి. నూనె కూడా చాలా తక్కువ వేసాను, ఎక్కువ ఆయిల్ లేదు. చపాతీతో, ఆపంతో, లేకపోతే రైస్తో, పుల్కాతో, దేంతో అయినా తినొచ్చు. ఏం లేనప్పుడు బౌల్లో చక్కగా ఈ కూరని వేసుకొని అలాగే డైరెక్ట్ గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. కీటో డైట్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుందండి, వాళ్ళు తినొచ్చు హ్యాపీగా ఈ రెసిపీని. సో ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకోవాలి. చికెన్ మంచిగా నూనెలో వేగాలి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పాలు వేసుకోవాలి, థిక్ కోకోనట్ మిల్క్. ఇందులో మళ్ళీ నేను వాటర్ వేయట్లేదు, చూసారా, ఇవే సరిపోతాయి. సో కొబ్బరి నూనె కూడా కొంచెమే వేసా. కొబ్బరి పాలల్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ తోనే ఉడికిపోతుంది. ఇందులోనే ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి, అది కొంచెం వేస్తున్నాం. వేసి ఒకసారి కలిపి, ఉప్పు నేను చికెన్లోనే వేసేసాను, అందుకే ఇప్పుడు మళ్ళీ ఏం వేయట్లేదు. మూత పెట్టేసి ఇంకొక 10 నుండి 15 నిమిషాలు చిన్న మంటలో మెల్లి కుక్ చేస్తే లైట్గా గ్రేవీ వస్తుందండి. కొబ్బరి పాలల్లో బాగా మగ్గిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది రుచి. మరి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మంచి కుక్ అయ్యి లైట్ గ్రేవీ వస్తుందండి, ఎక్కువ గ్రేవీ రాదు. ఎందుకంటే మనం వేసిందే కొంచెం కొబ్బరి పాలు, కొబ్బరి నూనె కూడా చాలా తక్కువ వేసాం, చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. అసలు టేస్ట్ చూస్తే అయితే అద్భుతంగా ఉంటుంది. దోశతో, చపాతీతో, కొంతమంది ఇడ్లీతో, ఇడియప్పంతో కూడా తింటారు, బాగుంటుంది. సో ఫైనల్గా బౌల్లోకి తీసుకుందాం. దీనికి పెద్దగా గార్నిష్ కూడా ఏం అవసరం లేదు. అక్కడక్కడ మనకి మిరియాల పొడి కనిపిస్తుంది, కరివేపాకు కనిపిస్తుంది. ఇదే సింపుల్గా కచ్చా పచ్చాగా దంచి వేసుకున్న సాంబార్ ఉల్లిపాయలు ఇందులో హైలైట్. ప్రతి ఒక్క ముద్దలో సాంబార్ ఉల్లిపాయలతో పాటు తింటే చాలా బాగుంటుంది. నాకైతే
చికెన్ కర్రీలో కోకోనట్ ఆయిల్ వేసి వండుకుంటే ఇష్టం. కొన్నిసార్లు కోకోనట్ ఆయిల్ వేసి వండుతాను, సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాను, కొన్నిట్లో పల్లి నూనె వేస్తాను, కొన్నిట్లో ఆవ నూనె వేస్తాను, కొన్నిట్లో నువ్వుల నూనె వేస్తాను. ఒక్కొక్క కూరలో ఒక్కొక్క నూనె, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రుచి. లైఫ్ ఉన్నదే అన్నిటినీ ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ చేసిన దాన్ని కూడా మళ్ళీ మనం చక్కగా వర్కౌట్ చేసి వర్కౌట్ని కూడా ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఆల్ అబౌట్ ఎంజాయ్మెంట్ అండి. అండ్ లైఫ్ ఆల్ అబౌట్ ట్రావెలింగ్ అని నేను అంటాను. సో ఒకసారి పైన కొంచెం మరి మనం చక్కగా తయారు చేసుకున్న కర్రీ చాలా కలర్ఫుల్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్ గ్రేవీ, సెమీ గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కర్రీ అయితే చాలా నచ్చుతుంది. సో మరొకసారి తయారీ విధానం అలా మీరు చూస్తూ ఉండండి. నేను నెక్స్ట్ మెయిల్తో రెడీగా ఉంటాను. యాల్పాన్నం కోడి కూర తయారీ విధానం. ముందుగా ప్యాన్లో మిరియాలని డ్రై రోస్ట్ చేసుకొని రోల్లో వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ పీసెస్ తీసుకొని అందులో మనం దంచుకున్న మిరియాల పొడి, నిమ్మరసం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పాన్ లో కొబ్బరి నూనె వేసి కాస్త వేడెక్కిన తర్వాత సోంపు, కొబ్బరి ముక్కలు వేసి వేగాక పొడుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి దంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద కూడా వేసి కాస్త వేగుతూ ఉండగానే సాంబార్ ఉల్లిపాయలను కూడా దంచుకొని వేగుతున్న మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే కరివేపాకు, మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి కాస్త వేగిన తర్వాత కొబ్బరి పాలు పోసి ఒక్కసారి బాగా కలుపుకొని దంచిన మిరియాల పొడి కూడా వేసి కలిపి ఒక 10-15 నిమిషాలు చిన్న మంటలో మూత పెట్టి బాగా మగ్గనిస్తే ఎంతో రుచికరమైన యాల్పానం కోడి కూర రెడీ అవుతుంది. హలో స్వప్న గారు, నా పేరు లక్ష్మి. మా ఎదురింటి వాళ్ళకి బఠానీ తోట ఉందండి. మాకు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. బఠానీలతో రెగ్యులర్ గా నేను పులావ్ చేస్తూ ఉంటాను. నాకు డిఫరెంట్ కాంబినేషన్ లో మీరు ఏదైనా చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి మెయిల్ పంపించారు. తప్పకుండా అండి. కందులతో ఈరోజు మనం కందుల బఠానీ కూర తయారు చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం కందుల బఠానీ కూర చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇప్పుడు మనకి కందులు, బఠానీలు అన్ని పంట వచ్చే టైం ఫ్రెష్గా దొరుకుతాయి. అండ్ చాలా మంది బఠానీలు ఫ్రోజన్ తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారండి. బఠానీలు దొరికే సీజన్లో తెచ్చుకొని ఇలా చక్కగా బఠానీలని ఒల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి. ఇవి అయితే మనకి న్యాచురల్గా లైట్ గ్రీన్లో ఉంటాయి. బయట తెచ్చుకునే బఠానీలు ఏ కలర్లో ఉంటాయండి? గ్రీన్, డార్క్ గ్రీన్గా ఉంటాయి. అవి వాటర్లో వేసి కడిగిన, చేత్తో ముట్టుకున్న ఆ కలర్ అంతా మనకు అంటుతాయి. అవి మనం అలాగే వండుకొని తింటాం. అస్సలు మంచిది కాదు. హ్యాపీగా ఒక 2-3 కిలోలు తెచ్చుకొని టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తున్నాం, ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాం, ఒలుచుకొని పెట్టేసుకుంటే చాలా రోజులు వస్తాయి బఠానీలు. అండ్ కందులు మంచి ప్రోటీన్ అండి. హ్యాపీగా టమ్మీ నిండా మనం మంచిగా ఉడకబెట్టుకొని తినొచ్చు. లేదా ఇలా కూర కూడా చేసుకోవచ్చు. కందుల బఠానీల కూర చేసుకోవడానికి కొంచెం నూనె వేస్తాం. అంటే మనకి వేగడానికి సరిపడా నూనె వేసేసి, ఎప్పుడు అన్ని కూరగాయలు కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం టైంలో మనం చపాతీ, పూరి, నైట్ టైం పూరి చేసుకోమనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పూరి చేసుకున్నా, లేకపోతే ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేసుకున్నా, తినాలి అనిపించినప్పుడు వేడి వేడి అన్నంతో తినాలి అన్నా ఇలా కందులు ఇంకా బఠానీలు వేసుకొని చక్కగా కూర చేసుకోవచ్చు. తాలింపు అన్నంలా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను. కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఒకసారి చెప్తాను. ఇక్కడ పచ్చిమిర్చి వేసాను, పచ్చి బఠానీలు, పచ్చి కందులు, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర. నూనెలో ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని కమ్మగా వండుకోవాలన్నమాట. ఇందులో ఉప్పు కూడా వేస్తున్నాను, కూరకు సరిపడా ఉప్పు. మనం కరివేపాకు వేసేస్తున్నాం. కరివేపాకు ప్రతి ఒక్క కూరలో వేసుకుంటే కరివేపాకులో ఉండే మెడిసినల్ వాల్యూస్, కరివేపాకుతో చాలా లాభాలండి. అసలు రోజు ఒక రెబ్బ కరివేపాకు తింటే స్కిన్, హెయిర్, నెయిల్స్ బాగుంటుంది. సో రోజు మనం అలా తినలేము అనుకోండి. పచ్చి కరివేపాకు ప్రతి ఒక్క కూరలో వేసేస్తే, వంట చేస్తే అందులో ఉండే మెడిసినల్ వాల్యూస్, ఔషధ విలువలు ఉంటాయి కదా, అవి కూరలోకి వచ్చేస్తాయి. కరివేపాకు తీసి పడేసినా కూడా ఏం కాదు. పిల్లల్ని తిడుతూ ఉంటాం కదా మనము, చాలా మంది అంటూ ఉంటారు కరివేపాకుని ఎందుకు అలా తీస్తావు, తిను అంటే వాళ్ళేమో బిక్కమొహం వేసుకొని తినరు. కానీ తీసేసినా కూడా పర్లేదండి. అందులో ఉండాల్సిన వాల్యూ అన్ని ఆ వేడికి కరిగి కూరలోకి వచ్చేస్తాయి. సో అన్నిట్లో కరివేపాకు అలా వేసేయండి. పిల్లలు తీసేసినా సరే నో ప్రాబ్లం. అలా అని ప్రతిసారి తీయమని నేను చెప్పట్లేదు. మళ్ళీ నీ మాటలు విని మా పిల్లలు అసలే తినట్లేదమ్మా తల్లి అని అనకండి. తీసినా కూడా పర్లేదు, టెన్షన్ పడుతూ అంటున్నా అంతే. గ్రీన్ పీస్, ఓట్స్, పెరుగు,
జీలకర్ర వేసి చక్కగా మిక్సీ పట్టేయండి. దోశ బ్యాటర్ లాగా తయారవుతుంది. మంచి లైట్ గ్రీన్ కలర్లో, పిస్తా కలర్లో ఒక బ్యాటర్ తయారవుతుంది. దాంతో మీరు చక్కగా దోశ వేసేసుకోవచ్చు. మీరు పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, పన్నీర్ చట్నీ కూడా చేస్తామండి. ఎలా చేస్తాము అంటే, పన్నీర్ని ఒక క్యూబ్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కాస్త పెరుగు, ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తే చక్కగా మనకి చట్నీ కన్సిస్టెన్సీ వస్తుంది. నార్మల్గా పల్లీ చట్నీకి మనం ఎలా తాలింపు చేస్తామో పన్నీర్ చట్నీకి కూడా మనం తాలింపు చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే, పన్నీర్ చట్నీ మనం చెప్తే కానీ తెలీదు, కమ్మగా చాలా బాగుంటుంది. అందులో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. రోజు పల్లీ చట్నీ తిన్నా కూడా చాలా ఫ్యాట్ మనకు వచ్చేస్తుంది. డైట్ చేసే వాళ్ళు పల్లీ చట్నీ ఎక్కువ తినొద్దు అంటారు కదా. శుభ్రంగా పన్నీర్ చట్నీ చేసుకొని తినండి. అలా ఓట్స్ దోశ చేసుకొని తినండి, బాగుంటుంది. ఇలా బఠానీతో చేసుకునే దోశ ఒకసారి, కందులు వేసుకొని కూడా మనం దోశ చేసుకోవచ్చు. ప్రతిసారి బియ్యం వేసి, కందిపప్పు, మినపప్పు వేసి దోశకి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇన్స్టెంట్గా కూడా మనం బ్రేక్ఫాస్ట్కి దోశలు చేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు కాస్త వేగాయి కదా, ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాం. అలాగే కాస్త పసుపు కూడా. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి. ఐరన్ టాబ్లెట్స్ మామూలుగా బయట నుండి వేసుకుంటాం. అలా కాకుండా ఐరన్ పాత్రలో వండుకోవడం వల్ల సహజంగానే మనకి ఐరన్ బాడీకి వస్తుంది. అంటే మనం వండే కూరలకు వస్తుంది. అవి మనం తింటే కనుక మనకి మంచిదన్నమాట. సో ఏదైనా సరే ఇంట్లోనే మనం న్యాచురల్గా తీసుకుంటే బాగుంటుందండి. సో ఎక్కువగా మనం ఫ్రైలు చేసుకోవాలి అనుకున్నా, లేకపోతే ఇగురు చేసుకోవాలి, ఇలాంటి కర్రీస్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివే 3 సైజెస్లో మనకి కడాయిలు దొరుకుతున్నాయి. చాలా మందపాటిగా ఉంటాయి, లావుగా ఉంటాయి. చాలా వాటికి మనకి యూజ్ అవుతుంది. ముఖ్యంగా పిండి వంటలు చేసుకోవాలి అన్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో నేను ఫ్రెష్ బఠానీలు, అలాగే ఫ్రెష్ కందులు. ఈ బఠానీలు, కందులు మనం ఉడికించుకొని తింటాం కదా, ఆ వాటర్ని చెట్లకు పోస్తే కూడా చెట్లు బాగా వస్తాయండి. మన ఇంట్లో ఉండే కుండీలు ఉంటాయి కదా, అందులో చెట్లు కూడా బాగా వస్తాయి. ఇది బఠానీ ఇలా ఓల్చుకోవడం. ఇది వేగడానికి మనం ఆయిల్ కొంచెం నేను ఎక్కువ వేస్తాను, లేకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసినా పర్లేదు. లేదు అంటే ఒక్క బాయిల్ స్టీమర్లో పెట్టి కొంచెం స్టీమ్ చేసుకొని డైరెక్ట్ కూడా వేయొచ్చు. అలా స్టీమ్ చేయకపోతే ఇలా కుక్ అవ్వడానికి కొంచెం ఒక 5-10 నిమిషాలు పడుతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. డైరెక్ట్గా మనం పచ్చి కూడా తింటాం కదా. ఇది కొంచెం మనకి నూనెలో వేగిన తర్వాత రెండు కలర్ ఇంత బాగా అనిపిస్తున్నాయి కదా, చాలా కలర్ఫుల్గా. ఇప్పుడు మనం ఇందులో కారం, ఒక ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి. జీలకర్రని మంచిగా వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటే చాలా వాటిలో వేస్తామండి. ఆ అరోమా చాలా బాగుంటుంది. జీలకర్ర పొడి కొంచెం పడ్డా సరే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు బఠానీలు అలాగే కందులు మైల్డ్గా ఉంటాయి కదా, దానికి కొంచెం ఫ్లేవర్స్ని ఇవ్వడం కోసం కాస్త గరం మసాలా అయినా వేసుకోండి, లేదా సాంబార్ పొడి వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో మనం వేసింది గ్రీన్ పీస్, కందులు కదా, సాంబార్ పొడి కూడా టేస్ట్ బాగుంటుంది. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు. ఇది మీరు కావాలి అంటే కొంచెం గ్రేవీ కర్రీ లాగా వండుకోవాలి అనుకుంటే నీళ్లు వేసుకోవచ్చు. లేదు ఓన్లీ ఇలాగే మాకు చపాతీకి తినడానికి కావాలి అనుకుంటే కనుక ఇంకా కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకొని చిన్న మంటలో మగ్గిచ్చేస్తున్నా అండి. అస్సలు వాటర్ ఏం వేయట్లేదు. మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి దగ్గరగా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. తొందరగానే కుక్ అయిపోతుంది, టైం ఎక్కువ పట్టదు. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మూత తీసేస్తే సరే కలిపేస్తే అంతే, ఇలా ఉంటుందన్నమాట. ఫైనల్గా మనకి కందుల బఠానీ కూర. మీరు కావాలి అంటే వాటర్ వేసుకొని గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు. టమాటాలు వేసాం కదా, చక్కగా మగ్గిన తర్వాత దగ్గరికి కూర లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసి ఒకసారి మిక్స్ చేసేది. ఒకవేళ మీరు రైస్ ఐటమ్ చేయాలి అనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసేది. ఇది కూర కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేసాం. రైస్ చేయాలి అనుకుంటే కొంచెం కుక్ చేసుకున్న తర్వాత మనం అందులో రైస్ వేసేసి బాగా కలిపి రైస్ వేడేంతసేపు ఉంచితే కనుక ఫైనల్గా అలా కూడా రైస్ లాగా కూడా బాగుంటుంది. చూస్తుంటే బఠానీ చాట్ లాగా అనిపిస్తుంది నాకైతే. కందులు అందులో కలిసిపోయాయి కానీ బఠానీ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటాం.
కందుల బఠానీ కూర తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్ లో చూసేయండి. కందుల బఠానీ కూర తయారీ విధానం: ముందుగా కడాయిలో నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు వేసి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కలిపి పచ్చివాసన పోయాక బఠానీలు, కందులు వేసి కలిపి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకొని పైనుండి ఇంకొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన కందుల బఠానీ కూర రెడీ అవుతుంది. అలాగే యాల్పాన్నం కోడి కూర కూడా బాగుందండి. రెండు డిఫరెంట్ రెసిపీస్, ఒకదానికొకటి సంబంధం లేదు. మీకు కూడా ఇలా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్, ట్రావెల్ ఐటమ్స్ ఏవైనా సరే రెసిపీ మిమ్మల్ని చేసి చూపించమంటే చేసి చూపిస్తాం. లేదా మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉన్నా, ఎక్కడికైనా ట్రావెల్లో వెళ్ళినా అక్కడ ఏమైనా నచ్చినా ఫోటో తీసుకొని మమ్మల్ని అడిగితే ఆ రెసిపీ మేము మీకు చేసి చూపిస్తాం. మీరు షేర్ చేసుకోవాలి అన్నా, లేదా మీరు మమ్మల్ని ఏమైనా రెసిపీస్ అడగాలన్నా ఫస్ట్ మా అడ్రస్ అయితే కావాలి కదండి, మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. ఈరోజు మీకోసం ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని నేను నమ్ముతున్నాను. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.